పర్టిక్యులర్ చీరకి 20 రోజులు పట్టిందంటే మీరు నమ్ముతారా? నిజమండి. 20 రోజులు వేశాను ఈ చీరని. ఎందుకో చెప్తాను. ఫస్ట్ ఈ చీర స్టార్ట్ చేసినప్పుడు దీని మీద నీట్‌గా ఫ్లవర్స్ డిజైన్ ఫుల్‌గా వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇంకా బార్డర్‌లో ఏ ఫ్లవర్స్ అయితే చీరంతా వేస్తున్నామో వాటిని పెద్ద పెద్దగా వేద్దాము అని అనుకున్నాను. సో, చీరంతా కంప్లీట్ అయిపోయింది. పళ్ళు వేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వేస్తుంటే నాకనిపించింది చీరంతా ఫ్లోరల్స్ ఉన్నాయి కదా! కొంచెం గర్లీగా, క్వర్కీగా ఉండేలాగా డిజైన్ చేద్దాం. పళ్ళు చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్ ఉండాలి. నా పెయింటింగ్ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ రావాలి అన్న కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేశాను. సో, అలా స్టార్ట్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే ఫస్ట్ ఇల్లస్ట్రేషన్స్ అన్నీ ఇమాజిన్ చేసుకుంటుంటే ఒక అమ్మాయి బొమ్మెయ్యాలా? లేదంటే ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వెయ్యాలా? ఇలా ఇమాజిన్ చేసుకుంటుంటే నాకేమనిపించింది ఒక కార్ వేద్దామని ఎందుకో స్ట్రైక్ అయింది. సో, ఒక కార్‌ని వేశాను. కార్ కూడా ఎగ్జాక్ట్‌గా నీట్‌గా కాకుండా ఇల్లస్ట్రేటెడ్ కార్స్ అంటే క్వర్కీగా కార్టూన్ క్యారెక్టర్ కార్స్ ఎలా ఉంటాయో అలా వేయాలి. దానికొక మంచి కలర్‌ఫుల్‌గా తయారు చేయాలనిపించి కార్ వేసి దానికి క్లౌడ్స్, ఆకాశంలో క్లౌడ్స్, ఇంకా రోడ్‌వే, ఇంకా స్టోన్స్ మీద ఫ్లవర్స్ అవన్నీ వేశాను. అండ్ కార్‌ని మంచి పర్పుల్ కలర్‌లో వేసి దాని మీద కూడా ఫ్లవర్స్ ఏసాను. ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయిందని. అండ్ దీనికి కట్ వర్క్ లేస్, నిట్టెడ్ లేస్ అయితే అటాచ్ చేయలేదు. ఇఫ్ యూ వాంటెడ్ మేము అటాచ్ చేసి ఇస్తామనమాట. బట్ దీనికి బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్‌ని డ్రా చేసాము. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికొస్తే ప్యూర్ విస్కోస్ జార్జెట్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. అందరూ అడుగుతారు పెయింటింగ్ వేసినప్పుడు ఆ పెయింట్ పోతుందేమో, లేదంటే ఆ పెయింట్ ఏసిన చోట అట్టగట్టేసినట్టుగా టైట్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటారు. నేను వేసిన పెయింట్స్‌కి అలా ఉండదు. ఎందుకుండదు అంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే దట్స్ మై పెయింటింగ్ సీక్రెట్ అనమాట. అందుకని చెప్పి నేను చెప్పలేను. మీరు నా దగ్గర నేర్చుకుంటే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ టు నో. సో, ఇలా ఇది మొత్తం ఎంటైర్ థింగ్ మీరు ఈ శారీని పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్స్‌కి మెసేజ్ చేయండి. బట్ నో కాల్స్ ప్లీజ్. బై బై.